ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద నీటి ఉధృతి కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహం కాస్త శాంతించడంతో లోతట్టు పల్లపు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గినా అధికారులు అప్రమత్తంగానే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద నీటి ఉధృతి తగ్గింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భద్రాచలం వద్ద 48.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. అక్కడ మరింతగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద 13.40 అడుగుల నీటి మట్టం నమోదు కాగా 12,30,242 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 4,600 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు విడిచిపెడుతున్నారు. ఇక్కడ ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే లంకల్లో నివాసం ఉంటున్న వారికి తరలించిన పునరావాస కేంద్రాల్లోని స్థానికులకు ఆశ్రయం కల్పించి భోజనం, మందులు అందజేస్తున్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు లంకల్లోకి వెళ్లవద్దని కలెక్టర్ వారికి సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. बनपट्टी